Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, తెలంగాణలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, తెలంగాణలో గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ జేఎల్డిఎల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఒకంత ఆశను కలిగిస్తుంది. సో ఒకంత బలాన్ని కూడా చేకూరుస్తుంది. సో వీ నో ఆల్రెడీ వెరీ వెల్ దట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే ఇంటర్మీడియట్ పోర్షన్ చాలా తక్కువగా ఉంటుంది. స్కూల్ సిలబస్ కంప్లీట్గా ఉంటుంది. స్కూల్ సిలబస్లోనే డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. జస్ట్ ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకున్నట్లయితే ఏదైతే స్కూల్ సిలబస్లో వచ్చిన సిలబస్ ఇంటర్లో కూడా కంటిన్యూ అవుతున్నట్లయితే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ట్రిగనామెట్రీ తీసుకుంటే దానికి ఎక్స్టెన్షన్, కోఆర్డినేట్ జామెట్రీ తీసుకుంటే దానికి ఎక్స్టెన్షన్, ప్రాబబిలిటీ తీసుకుంటే దానికి ఎక్స్టెన్షన్, స్టాటిస్టిక్స్ తీసుకుంటే దానికి ఎక్స్టెన్షన్. ఇంకంతకు మించి మనకు పెద్దగా ఇంటర్మీడియట్లో నుంచి క్యాలిక్యులస్ కానీ వెక్టర్స్ కానీ టచ్ అయ్యే అవకాశమే లేదు. ఎస్పెషల్లీ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు. ఇక తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కాకుండా ఎస్జిటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకైతే 8th క్లాస్ వరకు సిలబస్ ఉంటుంది. ఏవైతే టాపిక్స్ 9th 10th కూడా కంటిన్యూ అవుతుంటాయో ఆ లెవెల్ వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీకు తెలిసిన విషయమే. ఓకే, సో తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో ఎస్పెషల్లీ కాంపిటీషన్ చాలా హైగా ఉంది. సిలబస్ తక్కువగానే ఉంది, హెవీ కాంపిటీషన్. మనకి గత డిఎస్సిలో చూసుకుంటే 1.5 పోస్టులే కనిపించాయి. 0 పోస్టులు ఉన్న జిల్లాలు కూడా కనిపించాయి. 3, 4 మ్యాక్సిమం 5 పోస్టులు ఎక్కువలో ఎక్కువ ఖమ్మంలో కనిపించాయి మనకు. సో అలాంటి సందర్భంలో 2 పోస్టులు ఉన్న చోట 3rd ర్యాంకర్కి జాబ్ లేదండి. 1 పోస్టు ఉన్న చోట 2nd ర్యాంకర్కే జాబ్ లేదండి. 0 పోస్టులు ఉన్న చోట అసలు ఏ ర్యాంక్ వచ్చినా జాబ్ లేదండి. అది మనం గమనించాం ఆల్రెడీ. సో అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు చెప్పిన విషయం ఏమిటి అంటే, మన దగ్గరికి ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది వెలిబుచ్చిన అభిప్రాయం, సార్ ఈ టీచర్ జాబులన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జాబులన్నీ కూడా ఎవరైతే 1 year నుండి 6 months నుండి గురుకుల ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే గురుకుల జాబును మిస్ చేసుకున్నారో, త్రుటిలో తప్పిందో, కొద్దిలో మిస్ అయిపోయిందో, ½ మార్క్ 1 మార్కులో మిస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ జాబులు సంపాదించారండి. స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ అన్నీ వాళ్ళే లాక్కెళ్ళారండి అని చెప్పారు. లేదండి, అది రాంగ్ అనాలిసిస్. ఎందుకంటే అక్కడ మీకు నోటిఫికేషన్ రానంత వరకు, కొత్తగా గవర్నమెంట్ ఫామ్ కాగానే నోటిఫికేషన్ రానంత వరకు రాలేదు అన్నారు. వన్స్ వచ్చిన తర్వాత షార్ట్ పీరియడ్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మీరు ఎన్నిసార్లు వాయిదా వేయాలని ఎన్ని ధర్నాలు చేసినా కూడా వాయిదా వేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం, ప్రిపరేషన్కి సరైన టైం లేకపోవడం వల్ల మీరు వెలిబుచ్చిన అభిప్రాయం ఏమిటి అంటే, గురుకుల ప్రిపేర్ అయిన అభ్యర్థులే జాబులు తీసుకెళ్లారు సార్ అన్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి సఫిషియంట్ ప్రిపరేషన్ టైం దొరికిందండి. గురుకుల వాళ్ళకి 6 months నుంచి మినిమం ప్రిపేర్ అయ్యారు. చాలామంది అయితే 1 year నుండి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. 1 year నుండి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా తరోగా సబ్జెక్టుని పాయింట్ టు పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఎనలైజ్ చేసుకున్నారు, బట్టిఫై చేయలేదు. మోరోవర్ వాళ్ళు ప్రిపేర్ అయిన గురుకుల ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ మాదిరిగా కాకుండా ఎలా ఉందండి, నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ అండి. నెగటివ్ మార్క్ సిస్టమ్ కాబట్టి వాళ్ళకి అక్యురసీ ఎక్కువ. ఎవరికి?
గురుకుల కోసం ప్రిపేర్ అయిన వాళ్ళకి అక్యురసీ ఎక్కువ, రైట్? సో వాళ్ళు పాయింట్ టు పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ ఒక్క పాయింట్ని కూడా బ్లైండ్గా బట్టిఫై చేయకుండా చక్కగా నేర్చుకున్నారు. కాన్సెప్ట్స్ తరోగా ఉండి రిజల్ట్స్ డిరైవ్ చేసి రెడీగా ఉండడం వల్ల వాళ్ళు ఎగ్జామ్లో క్వశ్చన్ని కొత్తగా చూసినా కూడా ఈవెన్ దో స్కూల్ సిలబస్లో మనకు టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఎక్కువగా రాలేదండి. టెక్స్ట్ బుక్లో ఉన్న అప్లికేషన్ మోడల్స్ ఎక్కువగా అడిగారండి డిఫరెంట్ షిఫ్ట్స్లో. సో వాళ్ళు అక్కడికక్కడే ఆ క్వశ్చన్కి రిజల్ట్ తయారు చేసి లేదా సొల్యూషన్ తయారు చేసుకునే కెపాసిటీని సంపాదించారు. రీజన్ బీయింగ్ ఎక్కువ రోజుల నుంచి ప్రిపేర్ అవ్వడము, కాన్సెప్చువల్గా ప్రిపేర్ అవ్వడం. అందరూ డిఎస్సికి అప్పుడే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అంటే అందరూ గురుకుల ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే వచ్చాయని చెప్పట్లేదండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎక్కువ మంది వెలిపించిన అభిప్రాయం వీళ్ళు గురుకుల ప్రిపేర్, డిఎస్సి రాసిన ప్రతి వాళ్ళు అంతకుముందు గురుకుల ప్రిపేర్ అయ్యారు కదండి. సో సబ్జెక్టుని, స్కూల్ లెవెల్ సబ్జెక్టుని కూడా ఇంటర్ లెవెల్కి వెళ్ళి చూశారు. ఇంటర్ లెవెల్కి వెళ్ళి చూడడం వల్ల ఏ టాపిక్నైనా క్లియర్గా అబ్జర్వ్ చేసి దాన్ని ఓవర్వ్యూ చేసి దాంట్లో ఉన్న పాయింట్స్ని డివైడ్ చేసుకొని సబ్ కాన్సెప్ట్స్ని డివైడ్ చేసుకొని ఒక్కొక్క కాన్సెప్ట్కి లింక్ తయారు చేసుకున్నారు. అదే వాళ్ళ ప్రిపరేషన్ స్టైల్ అండి. 2017 నుంచి గమనించండి. 2017లో 1 ఇయర్ పట్టిందండి. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి ఎగ్జామ్ జరిగే వరకు. కొన్నాళ్ళు 55% అన్నారు, కొన్నాళ్ళు మొత్తం లేడీస్కే జాబ్స్ వస్తున్నాయి సార్, జెంట్స్కి లేవన్నారు, కొన్నాళ్ళు ఇంగ్లీష్ తెలుగు మీడియం గురించి కొట్లాడారు. ఇదంతా ముగిసిపోయి ఎగ్జామ్ జరిగే వరకు 1 ఇయర్ పట్టిందండి. అభ్యర్థులకి మంచి అడ్వాంటేజ్ అండి అది. మళ్ళీ రివైజ్ చేసుకునే టైం దొరికిందండి వాళ్ళకి. తరోగా ప్రిపేర్ అయ్యారండి. టీజీటీ హార్డ్ వచ్చింది సార్, పీజీటీ ఈజీగా వచ్చిందన్నారు అప్పుడు రాసిన వాళ్ళు. కాంపిటీషన్ టీజీటీకి ఎక్కువగా ఉంది కాబట్టి డిఫికల్టీ లెవెల్ హై ఇచ్చాడు, పీజీటీ ఈజీగా ఇచ్చాడు. నెక్స్ట్ గురుకులాలో పీజీటీ హార్డ్ ఇచ్చాడు. పీజీటీలో 44 మార్క్స్ వచ్చిన అభ్యర్థి ఫస్ట్ ర్యాంక్ అండి మ్యాథమెటిక్స్లో. కంటెంట్లో 42 స్కోర్ చేసిన అభ్యర్థి ఫస్ట్ ర్యాంక్ వచ్చాడండి. అంటే ఏ లెవెల్లో డిఫికల్టీగా ఉందో ఆలోచించండి. మోరోవర్ గురుకుల ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ క్వశ్చన్ని వదిలేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నిజానికి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వదిలేయాలనిపించదండి. ఆప్షన్స్ అక్కడే ఉంటాయి కాబట్టి కాయిన్ టాస్ చేసి లేకపోతే డైని రోల్ చేసి ఆ 4 ఆప్షన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది. బట్ గురుకుల ఎగ్జామినేషన్ ఎంటైర్లీ డిఫరెంట్ దెన్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో వదిలేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అంతెందుకండి, మన దగ్గరే 2017లో హాఫ్ మార్క్తో మిస్, 2018లో హాఫ్ మార్క్తో మిస్ అయిన బీసీబీ ఉమెన్ మళ్ళీ 2023లో రాశారండి. వాళ్ళు ఒక హాఫ్ మార్క్ని లూజ్ అయ్యారు. ఎందుకంటే 2 క్వశ్చన్స్ రాంగ్ అటెంప్ట్ చేసి వచ్చిన స్కోర్లో నుంచి 1/4 మార్క్ వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. సో దట్ స్కోర్లో నుండి హాఫ్ మార్క్ తగ్గిపోయింది. నిజానికి ఆ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోయి ఉంటే 2018లోనే జాబ్లో ఉండేవాళ్ళు. 2023కి వచ్చే వరకు ప్రమోషన్ వచ్చి ఉండేది. అఫ్కోర్స్ ఈ 5 ఇయర్స్ వాళ్ళు యుద్ధ వీరుల్లాగా ప్రిపేర్ అయిపోయి టాప్ ర్యాంక్స్ కొట్టారనుకోండి, అది వేరే విషయం. వాళ్ళంతా టీజీటీ పీజీటీ నుంచి ప్రమోట్ అయిపోయి జేఎల్కి ఎప్పుడైతే వచ్చారో వీళ్ళు డైరెక్ట్గా జేఎల్ జాబ్ కొట్టారు, అది వేరే విషయం. బట్ 5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన మానసిక క్షోభ మామూలు విషయం కాదండి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు
రీసెంట్ నోటిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 డేస్ కంటే ఎక్కువ టైం ఇవ్వట్లేదండి. అయినా సరే గత డిఎస్సిలో జాబ్స్ ఎలా సంపాదించారంటే ఒక్కొక్క జాబ్ వచ్చిన అభ్యర్థిని గమనిస్తే వాళ్ళ వెనకాల 6 మంత్స్ ప్రిపరేషన్ ఉంది, 6 మంత్స్ కూడా కాన్సెప్చువల్ ప్రిపరేషన్ ఉంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, అకాడమిక్ ఎగ్జామ్ కాదండి. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వడానికి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ కొత్తగా చూస్తారు మీరు ఎగ్జామినేషన్ హాల్లో. కొత్తగా చూసిన క్వశ్చన్ని అప్పటికప్పుడే సాల్వ్ చేయాలి అంటే మీ దగ్గర వెపన్స్ అన్ని రెడీగా ఉండాలి. ఆ వెపన్సే ఈ కాన్సెప్ట్స్. ఫార్ములాని డిరైవ్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి, జనరలైజ్ చేసే నాలెడ్జ్ మీకు ఉండాలి. ఓవరాల్గా మ్యాథమెటిక్స్ని జస్ట్ పైనుంచి ఇలా చూడగలగాలి. ఇలా చూస్తే మనకంటే పెద్దగా మ్యాథమెటిక్స్ బుక్ కనిపిస్తూ ఉంటుంది, మనం ఇలా చూస్తే బుక్ చిన్నదిగా కనిపించాలి. అలా కనిపించాలి అంటే ఎలాంటి నోటిఫికేషన్ న్యూస్ లేకుండా మీ టార్గెట్ టీచర్ జాబ్ అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కావచ్చు, గురుకుల టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ కావచ్చు, విచ్ ఎవర్ ద పోస్ట్, మీరు టీచర్ కావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే నోటిఫికేషన్ న్యూస్తో, నోటిఫికేషన్తో మీకు సంబంధం లేదండి. నోటిఫికేషన్ న్యూస్ వచ్చిన తర్వాత అందరూ కోచింగ్ సెంటర్ వైపు వస్తుంటారు, మీరు కోచింగ్ సెంటర్ మెట్లు దిగుతూ ఉంటారు. ఇంట్లో కూర్చొని హ్యాపీగా రకరకాల క్వశ్చన్స్ ప్రయోగాలు చేస్తుంటారు, ఆడుతూ ఉంటారు వాటితో. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరండి. సో మన దగ్గర దాదాపుగా మన గురుకుల స్కూల్స్లో మ్యాథమెటిక్స్ టీచర్స్ని, లెక్చరర్స్ని గమనిస్తే దాదాపుగా మన విద్యార్థులే ఉంటారండి. వాళ్ళని ఎవరిని కదిలించినా వాళ్ళ వెనకాల 1 year స్టోరీ చెప్తారండి. అఫ్కోర్స్ షార్ట్ టైంలో ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళు లేనే లేరు అని నేను చెప్పట్లేదు. త్వరలో వాళ్ళని మీకు పరిచయం చేస్తానండి. ఓకే, సో వాళ్ళ మాటల్లో మీరు వాళ్ళ సక్సెస్ స్టోరీని వింటారు, వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తే వస్తుంది అని. సో మనకు తెలుసు కంటెంట్ 100 మార్క్స్, మెథడాలజీ 100 మార్క్స్, జనరల్ స్టడీస్ 100 మార్క్స్ అండి. 300 మార్క్స్ మనకు గురుకుల ఎగ్జామ్. మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే జిఎస్ చేస్తూ ఉంటారు, మెథడాలజీ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి, తక్కువ సిలబస్ ఎక్కువ మార్క్స్ అండి. ఎటొచ్చి ప్రాబ్లము కంటెంట్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి మనకు. కంప్లీట్ స్కూల్ సిలబస్ ఉంటుంది, ఇంటర్ సిలబస్లో ట్రిగనామెట్రీ మొత్తం ఉంటుంది, కోఆర్డినేట్ జామెట్రీ మొత్తం ఉంటుంది, ఆల్జిబ్రా ఆల్మోస్ట్ ఉంటుంది, లిటిల్ బిట్ క్యాలిక్యులస్ కూడా ఉండవచ్చు. ఇంకా సిలబస్ మారితే కూడా ఆశ్చర్యం లేదు. ఓకే, సో కంటెంట్ తోటే ప్రాబ్లం అండి ఎటొచ్చి కూడా. టీజీటీ, పీజీటీకి సేమ్ సిలబస్ గత గురుకుల ఎగ్జామ్లో అయితే డిఫికల్టీ లెవెల్లో హై ఉంటుంది. పీజీటీ లెవెల్ పేపర్ అయితే అప్పుడప్పుడు డిగ్రీ టాపిక్స్ కూడా టచ్ చేస్తూ ఉన్నాడు. మనం ప్రోగ్రెషన్స్ తీసుకుంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, మహా అయితే ఆర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్కి వెళ్తాం. కానీ దానిని ఎన్హాన్స్ చేసి డిగ్రీలో ఉండే సీక్వెన్సెస్ అండ్ సిరీస్ దాకా వెళ్తూ ఉన్నాడు, డైవర్జెంట్ కన్వర్జెంట్ సీక్వెన్స్ దాకా వెళ్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉండాలో అర్థం చేసుకోండి. అది షార్ట్ పీరియడ్లో అయ్యే ప్రిపరేషన్ కాదండి, దానికి ఎక్కువ టైం ఉండాల్సిందేనండి. సో నోటిఫికేషన్ రావడం అయితే పక్కా. అది వచ్చే నెలలోనా ఆ తర్వాత నెలలోనా అనేది క్లారిటీ నేను ఇవ్వట్లేదు ఇప్పుడు. కానీ నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీ. మీరు గనక టీచర్ జాబ్ను లక్ష్యంగా పెట్టుకుంటే మీ ప్రిపరేషన్ ఈరోజే స్టార్ట్ చేయండి. ఓకే, నేను మీ అందరికీ తెలుసు గతంలో వేరే చోట వర్క్ చేశాను. రైట్ నౌ శ్రీనివాస అకాడమీ ఎస్టాబ్లిష్ చేశాను, జనవరిలో స్టార్ట్ చేశానండి. ఇప్పటివరకు ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కోర్సుకు సంబంధించి ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం ఫినిష్ చేసుకోవడం జరిగింది ఆల్మోస్ట్. సో ఆ ఇంటర్మీడియట్ సిలబస్లో మనకి అవసరమైన సిలబస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక స్కూల్ లెవెల్ సిలబస్ స్టార్ట్ అయింది ప్లేన్ జామెట్రీతో. ఓకే, సో మన అభ్యర్థుల కోరిక మేరకు
నేను శ్రీనివాస అకాడమీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటికే లాస్ట్ డిఎస్సి లాస్ట్ గురుకుల మిస్ అయిన చాలామంది వారియర్స్ అని చెప్పొచ్చు. సో ఆల్రెడీ కోర్సును పర్చేస్ చేశారు, వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. త్వరలో వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ మే ఎండింగ్లో ఉంటుంది అది. ఇక ఎస్జిటి వాళ్ళకైతే త్వరలో బైలింగ్వల్లో మీ మ్యాథమెటిక్స్ కంటెంట్ కూడా అవైలబుల్ ఉంటుందండి. సో రైట్ నౌ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇంక్లూడింగ్ గురుకుల సిలబస్ ఇప్పుడు అన్ని టాపిక్స్ లేని కారణంగా అది జస్ట్ మనకు 1 year వ్యాలిడిటీతో 1999కి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ మీ ఎగ్జామ్ జరిగేంత వరకు టెస్ట్ సిరీస్ ఫ్రీ అండి. ఆల్మోస్ట్ మీకు ఒక 100 టెస్టులు వస్తాయనుకోండి, 100 టెస్ట్స్ వస్తాయండి, డౌటే లేదు అందులో. 100 టెస్ట్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ అండి మనం డిస్కస్ చేసేది. అపార్ట్ ఫ్రమ్ వీడియో క్లాసెస్ క్వశ్చన్స్, మనం వీడియో క్లాసెస్లో డిస్కస్ చేసిన క్వశ్చన్స్ కాకుండా ఇంకా ఒక్కొక్క టెస్ట్కి 50 లెక్కేసుకున్నా కూడా 100 టెస్టులకి కావాలండి. 50 లెక్కేసుకున్నా కూడా 5000 బిట్లు, 5000 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుందండి, అందులో పీడిఎఫ్ ఉంటుందండి. కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం గురుకుల ఎగ్జామినేషన్ అయినప్పటికీ మీ కన్వీనియంట్ కోసము బైలింగ్వల్లో టీచింగ్ చేయడం జరిగింది. కోర్స్ ఎగ్జామ్ గురుకుల అయితే గురుకుల అయితే ఇంగ్లీష్ మీడియం ఇస్తాను, స్కూల్ అసిస్టెంట్ అయితే బోత్ మీడియా ఇస్తానండి. సో వీడియో క్లాసెస్ మాత్రం బైలింగ్వల్లో ఇవ్వడం జరిగింది. సో ఇది కొద్ది రోజులు మాత్రమే 1999కి అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 500 రూపీస్ పెరుగుతుందండి. ఎందుకంటే ఇందులో ఇప్పుడు అన్ని వీడియోస్ లేని కారణంగా డైలీ అప్లోడ్ చేయడం జరుగుతూనే ఉంది. సో ఈరోజు కూడా ఒక 5 to 10 వీడియోస్ అప్లోడ్ అవుతాయి, అప్లోడ్ చేయడం జరుగుతూనే ఉంది. ప్లేన్ జామెట్రీ స్టార్ట్ అయిపోయిందండి. ప్లేన్ జామెట్రీ మెన్సురేషన్ 2 ఫినిష్ అవ్వగానే ఇది ఇంకొక 500 ఇంక్రీజ్ అవుతుందండి. ఆ తర్వాత మళ్ళీ నెంబర్ సిస్టమ్ ఇంక్లూడ్ చేయగానే మరో 500 ఇంక్రీజ్ అవుతుందండి. ఇది 2999 దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఆగుతుందండి. ఎందుకంటే టెస్ట్ సిరీస్ 100 టెస్ట్స్ అంటే మామూలు విషయం కాదండి, ఎంత రిస్క్ ఉంటుందనేది. మోరోవర్ గురుకుల ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇవ్వాలి. 1 year వ్యాలిడిటీ అండి ఇది. లేదు నాకు టెస్ట్ సిరీస్తో పని లేదు, గురుకుల నోటిఫికేషన్ జస్ట్ 2 monthsలో వచ్చేస్తుంది, 4 monthsలో కంప్లీట్ అవుతుంది అంటే వితౌట్ టెస్ట్ సిరీస్ జస్ట్ 4 months వ్యాలిడిటీతో సేమ్ కోర్సు 999లో అవైలబుల్ ఉందండి. ఓకే, ఇందులో టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అంటే మళ్ళీ 999 మీరు పే చేయాల్సి ఉంటుందండి. టెస్ట్ సిరీస్ 1 year వ్యాలిడిటీతో ఉంటుంది. 999 తీసుకోవడం కంటే ఇది బెటర్. లేదు నాకు టెస్ట్ సిరీస్ అవసరం లేదు అనుకునే వాళ్ళ కోసం ఇదండి. సో దిస్ ఈస్ ద కోర్స్ ఇంక్లూడింగ్ ఎస్ఏ మ్యాథ్స్ యాజ్ వెల్ యాజ్ గురుకుల. ఇప్పటికే మన ఫ్రెండ్స్ చాలామంది సైలెంట్గా ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. మీరు అక్కడికి వస్తే అర్థమవుతూ ఉంటుంది. సో రైట్ నౌ నేను ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల మన టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుందండి. సో మే ఎండింగ్లో డెఫినెట్గా అద్భుతమైన టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ మోడల్స్ అన్నీ కూడా మన 100 టెస్టుల్లో నుండే దిగాలండి, అంతే. ఇంకా సో మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ శ్రీనివాస అకాడమీ ద రైట్ వే టు సక్సెస్ అనే నేమ్తో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. మీ కోర్సులను పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ ఈరోజే స్టార్ట్ చేయండి. సో మన మిత్రులు ఓల్డ్ ఫ్రెండ్స్ చాలామంది కాల్ చేస్తున్నారండి. నేను ఇన్ని రోజులు ఏపీకి సంబంధించిన వీడియోసే ఇచ్చాను.
సో వాళ్ళ ఎగ్జామ్ షెడ్యూల్ ఆల్మోస్ట్ జూన్ 6 నుండి జరుగుతూ ఉందండి. సో మనది ఇప్పుడు వార్ స్టార్ట్ అవుతూ ఉంది. సో నోటిఫికేషన్ న్యూస్తో మీకు సంబంధం లేదు. మీకు సంబంధం ఉన్నది కేవలం టీచర్ జాబ్తో. ఓకే, సో మరెందుకు ఆలస్యం అండి, వెంటనే కోర్స్ పర్చేస్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, యుద్ధం మొదలు పెట్టండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.